రైట్ ప్రసాద్ గారు. ఇప్పుడు జీవో నెంబర్ 2012లో ఒక జీవో ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ల్యాండ్లు ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వకూడదని ఒక జీవో ఉంది. ఆ జీవో ఈ రోజుకి కూడా స్టాండ్ స్టిల్. రెండోది, మనకి తెలిసిన వ్యాపారం ఏముంది సార్, మనది కంపెనీ ఒకటి చిన్న బుడంకాయ కంపెనీ ఉంటుంది. ఒక పొలం ఉన్నోడిని ఆ కంపెనీలో డైరెక్టర్ కింద జాయిన్ చేసుకుంటాం. ఆడి పొలాన్ని ఏమో కొలేటరల్ సెక్యూరిటీ కింద బ్యాంక్ దగ్గర అప్పులు ఎత్తేస్తాం. ఇది రివర్స్ పద్ధతి అన్నమాట. మా గురువుగారు నాకు సార్ అకౌంట్ ఆయనకు కూడా తెలుసు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇలా ప్రభుత్వం నుంచి ల్యాండ్లు ఎలకేషన్ చేసుకుని సింపుల్గా తీసుకెళ్ళి కొలేటరల్ సెక్యూరిటీ పెడతారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి రెడీగా ఉన్నాడు వీళ్ళకి. ఎంపీ ఎవరైనా గెలిపించుకుని మనం ఇక్కడి నుంచి తగలెట్టుకున్నాం అంటే వాడి 10,000 కోట్ల సామర్థ్యం. అది రాజ్యసభ కానీ పార్లమెంట్కి కానీ వీళ్ళు 10,000 కోట్లు బ్యాంకుల నుంచి తెచ్చుకోవడానికి. ఇందాక మా గురుగారు ఇంకో మాట చెప్పాడు, మా మిత్రుడు కూడా, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అందరూ ఇంటి పేర్లు. రైట్, మా వాళ్ళే ఈడు మనోడే అనే టైప్లో బ్యాక్గ్రౌండ్ చెక్లో 100% జస్టిఫికేషన్తో ఇవి కొల్లెటరల్ సెక్యూరిటీకి వెళ్ళి డబ్బులు ఎత్తుకొచ్చేసి హ్యాపీగా జనరంజకమైన కార్యక్రమం. ఇందాక నుంచి విప్రోది మొత్తుకుంటుంది అదే. విప్రో లాంటి సంస్థకి 6,700 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన తర్వాత కూడా ఇవాటికి దిక్కులే. ఇదే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందాక మా నాయుడు గారు బాగా చెప్పారు, తిరుపతిలో రిలయన్స్కి కేటాయింపులు. అదానికి తెలుగుదేశం ఆయిల్లో కేటాయింపు జరిగింది సార్, వైఎస్ఆర్సీపీ కేటాయింపు జరిగింది, కానీ అది పెట్టట్లే. అది మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి తరలించిపోయాడు, లేదా చంద్రబాబు నాయుడు తరలించిపోయాడు. రిలయన్స్ వాడు వచ్చి పెట్టకపోతే మనమేటి చేస్తాం? ఏపీఐసీసీ ల్యాండ్ ఎలకేషన్ జరుగుతుంది. ఏపీఐసీ ల్యాండ్ సమ్ స్టిపులేటివ్ టైంలో దే నీడ్ టు కన్స్ట్రక్ట్ ఎ కంపెనీ. ఇఫ్ నాట్, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ఆద్యంతో గమనించకుండా అంతసేపు వైఎస్ఆర్సీపీ ఆవ్యాసం చెప్పుకుంటే ఇవాళ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది కాదు, మీ ప్రభుత్వంలో జరిగిన ఒక పొరపాటు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇది క్యాబినెట్ నిర్ణయం అంటే గుజరాత్ తరహాలో టాటా మోటార్స్ వాడు కలకట్టాలో ల్యాండ్ ఇవ్వనంటే గుజరాత్లో క్యాబినెట్ నిర్ణయం తక్కువ రేటుకి 99 రూపాయలకి ఇచ్చారు. ఎవరికి? టాటా కంపెనీకి, నానో కార్లు మ్యానుఫ్యాక్చరింగ్కి. దట్ ఈస్ కాల్డ్ క్రెడిబిలిటీ. ఇవాళ మీకు డబ్బులు లేని కంపెనీకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్యాంకులో నుంచి లోన్ ఎత్తుకొచ్చి కంపెనీ కార్యక్రమాలంటే, గతంలో కూడా రుషికొండ పరిసర ప్రాంతాల్లో ఇదే తెలుగుదేశం ఆయనలో ల్యాండ్లు ఎలకేట్ చేస్తే యాక్టివిటీస్ ఎప్పటికి కూడా స్టార్ట్ అవ్వకుండా ఓన్లీ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ వచ్చారు. అండ్ ఫస్ట్ ఎవర్ టైం మీరు ఈవెన్ ఇట్స్ నాట్ ఏ ఇండస్ట్రియల్ పాలసీ కూడా కాదు, ఈ పాలసీ కూడా క్యాబినెట్ నిర్ణయంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆబ్సెంట్. ఆ నిర్ణయం తీసుకున్న దగ్గర టీసీఎస్ మాత్రమే పైకి ప్రస్ఫుటంగా కనబడుతూ ఇది చీకటి దెబ్బ వ్యాపారంలాగా ఉంది. ఈ ఉర్సా కంపెనీకి అతిగతి లేదు. 10 లక్షల మూలధనంతో ఏ ప్రాతిపదిక 10,000 కోట్లు పెట్టుబడి అంటే ఖచ్చితంగా బ్యాంకులోనే. రైట్, అక్కడ కేసు నుంచి గ్యారంటీగా ఎంపీ స్థాయిలో ఉపయోగపడతాడు.